విజయోస్తు ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కాలచక్రంలో మరో సంవత్సరం మొదలైంది. కాలం అంటేనే శుభాశుభాలు కష్ట సుఖాల కలయిక కాబట్టి అయినప్పటికీ మనకు మంచి జరగాలని, మన భవిష్యత్ అంతా మంచిగా ఉండాలి, బాగుండాలి అని ఆశిస్తాము, కోరుకుంటాము. ఆ భవిష్యత్తును తెలిపే పర్వదినాన్నే ఉగాదిగా మనం జరుపుకుంటూ ఉంటాము, చేసుకుంటూ ఉంటాము. అలాగే అంటే మనం మిగతా పండగల్లో ఏం చేస్తాం, భగవద్ ఆరాధన చేస్తాం, పూజలు చేస్తాం, వ్రతాలు, పిండి పదార్థాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం, అంటే పిండి వంటలు అవన్నీ. కానీ ప్రత్యేకించి ఉగాది రోజు మనం చూసుకుంటే గనక భగవద్ ఆరాధన ఒక్కటే కాదు, మన భవిష్యత్తును కూడా మనం చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాటినే రాశి ఫలాలుగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. మరి క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, వారి యొక్క రాశులు, వారి యొక్క రాజ్యాధికారం, రాజ్యపూజ్యం, అసలు ఈ అవమానాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో పూర్తిగా సంపూర్ణంగా తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా ప్రముఖ జ్యోతిష్యులు, శృంగేరి శారదాపీఠం ఆస్థాన సిద్ధాంతి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడుగుదాం, క్రోధినామ సంవత్సరంలో అసలు అందరికీ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ముందుగా వారికి నమస్కారాలు తెలుపుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, రాశి ఫలాలు తెలుసుకునే ముందు అసలు మనది క్రోధినామ సంవత్సరం ఇప్పుడు వచ్చినది. క్రోధి అంటేనే కోపం పేరులోనే కనిపిస్తోంది. మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి దైవారాధనలు చేయాలి తెలియజేస్తారా గురుగారు? ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. ఓం నమో భగవతే రుద్రాయ. అసలు క్రోధనామ సంవత్సరము అంటే ఏమిటి? క్రోధి అనగా కోపము. ఇది 60 షష్ఠి సంవత్సరాలలో 38వ సంవత్సరం. ఈ క్రోధనామ సంవత్సరం అంటే అర్థం ఏమిటయ్యా అంటే క్రోధిన్ క్రుద్ధు ని క్రోధ అస్య అస్తి క్రోధి అంటే కోపము కలవాడు అని అర్థము. సంవత్సరాత్మకంగా కనుక చూస్తే కోపము గల సంవత్సరము, కోపస్వభావము కలది. అంటే కాలస్వరూపము ప్రకృతిలో క్రోధంగా ఉంటుంది. అంటే ఉద్రేకపూర్వకంగా ప్రకృతిలో ప్రజలలో అధికంగా ఉండటాన్ని క్రోధము అంటాం. మనకి ఈ 60 సంవత్సరాల చక్రంలో మొత్తం మీద 13 సంవత్సరాలు దోషభూయిష్టమైన సంవత్సరాలు ఉన్నాయి. అందులో 7వ సంవత్సరం క్రోధి. ఈ క్రోధి అనే పేరుతో 2 సంవత్సరాలు ఉంటాయి. 38వ సంవత్సరము, అలాగే 59వ సంవత్సరం. 59వ సంవత్సరానికి పేరు క్రోధన. అది కూడా ఇలాగే కోపం కలది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తే ఈ క్రోధనామ సంవత్సరంలో మంచి జరుగుతుంది అని అడిగారు. క్రోధము లేకుండా ఉండటం కోసమే శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించాలి. క్రోధం ఎందుకు వస్తుంది కాలస్వరూపంలో అంటే దుష్ట శిక్షణార్థమై మనలో ఉన్నటువంటి చెడుని తొలగించడానికి, ఆసురీ బుద్ధిని తీసివేయటానికి భగవంతుడు కాలస్వరూపంలో క్రోధాన్ని వహించి ఉంటారు. చెడు ఎక్కడైతే ఉందో ఆ చెడుని తగ్గించడానికి అవసరమైనటువంటి క్రోధాన్ని స్వామి తీసుకొని దుష్ట శిక్షణ చేస్తారు. అందుకోసమే కొన్ని ఈ దుష్ట సంవత్సరాలు అనేవి ఉంటాయి. ఇందులో క్రోధాన్ని తొలగించాలి. ప్రజలలో, సంసారంలో, జీవనంలో, కుటుంబ వ్యవస్థలో, ఉద్యోగ వ్యవస్థలో, మనం చేసే ప్రతి పనిలో కూడా ఏమొస్తుంటుంది, ఒక్కోసారి క్రోధం వస్తూ ఉంటుంది. ఆ క్రోధాన్ని తగ్గించడానికి ఏ దేవతను ఆరాధించాలి అంటే ప్రధానంగా శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించాలి. ఎందుకని కాలస్వరూపుడు శ్రీమన్నారాయణమూర్తి. గ్రహరూపీ జనార్దన, గ్రహస్వరూపం కూడా శ్రీమన్నారాయణమూర్తి. అందుకని మనకి విష్ణు సహస్రనామంలో క్రోధ క్రోధ కృత్కర్త విశ్వబాహుర్మహీధర అని ఒక చోటు ఉంటుంది. ఆయన క్రోధాన్ని తీసివేసే దేవత, క్రోధాన్ని నశింపజేసే దేవత. అలాగే క్రోధకృత్, క్రోధముని తయారు చేసే వ్యక్తి కూడా ఆయనే. మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ. ఇక్కడ జితక్రోధ, క్రోధముని జయించిన వాడు కూడా శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి ఈ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళందరూ విష్ణు సహస్రనామాన్ని అధికంగా పారాయణం చేస్తే
మనలో ఉన్నటువంటి క్రోధం తొలుగుతుంది. ఈ క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అరిషడ్ వర్గాల్లోంచి వస్తుంది. అరిషడ్ వర్గాలలో రెండవ వర్గము క్రోధము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఇవి అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు. అంటే ఇవన్నీ కూడా బుద్ధిజన్యములే. ఈ బుద్ధి సంబంధమైనటువంటి దోష పరిహారార్థమై మనము శ్రీమన్నారాయణమూర్తిని ఎక్కువగా ధ్యానించాలి. అలాగే మరొక దేవత ఎవరయ్యా అంటే అమ్మవారు లలితాస్వరూపిణి. రాగస్వరూప పాషాఢ్య క్రోధాంకుశోజ్వల క్రోధాకారాం అంకుశ ఉజ్వల. ఆ దేవత ఏ విధంగా ఉన్నదంటే నిష్క్రోధ, క్రోధశమని, నిర్లోభ, లోభవర్జిత, సాధూనాం క్రోధం హంతీతి క్రోధ. ఇక్కడ ఇందాక విష్ణు సహస్రనామంలో క్రోధ అంటే సాధువుల్ని రక్షించడం కోసమై క్రోధాన్ని తీసివేస్తారట స్వామి. అసాధుమక్రోధం కరోతీతి క్రోధకృతు. అసాధువులు, సాధు అంటే మంచివాళ్ళు, అసాధుత్వం అంటే మంచితనం కానటువంటి చెడు ఏదైతే ఉందో ఆ చెడుని తీసేయడం కోసమై ఆయన క్రోధకృత్ అయ్యారు. ఇంకా చెప్పారు ఇక్కడ నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. విష్ణు సహస్రనామాలు చెప్పారు. విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే చదువుతారో వారికి క్రోధం ఉండదు, మాత్సర్యం ఉండదు, నలోభము లోభం ఉండదు, చెడ్డ బుద్ధి, అశుభామతి ఇవి కూడా ఉండవు. అలాగే శ్రీ సూక్తం కూడా చెప్పింది క్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతి భవంతి కృత పుణ్యానాం శ్రీ సూక్తం జపేత్ సదా అని చెప్పారు. ఈ అరిషట్ వర్గాల్లో ఉన్నటువంటి ఈ దోషముల్లో ప్రధానమైనటువంటి కామక్రోధాలలో ఈ రజోగుణ సముద్భవంగా ఉన్నటువంటి ఈ క్రోధాన్ని తగ్గించడానికి ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. అమ్మవారిని ఈ విధంగా ధ్యానించారు. క్రోధాకారాంకుశోజ్వలాయే నమః. దుష్టశక్తులని అణిచివేయడానికి కుడి భాగంలో క్రింది చేతిలో క్రోధమనే అంకుశాన్ని ధరించి ఉన్నటువంటి దేవతకు నమస్కారం. స్త్రీలందరూ కూడా ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ నామాన్ని స్మరించిన, లలితా సహస్రనామాన్ని చదువుకున్న ఈ సంవత్సరంలో క్రోధం అనేది ఈ మానవ ఆలోచనల్లో కలగదు. నిష్క్రోధ, క్రోధశమని, నిర్లోభ, లోభనాశిని అని మనకి లలితా సహస్రనామం చెబుతుంది. క్రోధశమని క్రోధరహితురాలైనటువంటి, ద్వేషం లేనటువంటి తల్లికి నమస్కారము. క్రోధశమన్యై నమః. భక్తుల క్రోధాన్ని నశింపజేసేటటువంటి తల్లికి నమస్కారం. సాక్షాత్ ఇవాళ మనం ఈశ్వరి యొక్క సన్నిధానంలో ఉన్న శివ సహస్రనామం చెబుతోంది. తుంబ వీణో మహాక్రోధ ఊర్ధ్వరేత జలేశయ. మహాక్రోధుడెవరయ్యా అంటే సాక్షాత్తు రుద్రుడు, పరమేశ్వరుడు మహాక్రోధుడు. కాబట్టి శివ సహస్రనామం చదివినా మంచి జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రంలో అసలు ఈ క్రోధానికి అధిపతి ఎవరు అంటే క్రోధాధిదైవం కుజుడు. ఎవరికైతే కోపం వస్తోందో, ఎవరికైతే దోషం వస్తోందో వాళ్ళందరూ కూడా క్రోధాది దేవత అయిన కుజుణ్ణి దర్శించడం, కుజ ధ్యానం చేయడం చాలా మంచిది. ప్రధానంగా విష్ణు సహస్రనామం, ప్రధానంగా మనకి లలితా సహస్రనామం చదువుకుంటే క్రోధము తొలగి శాంతము పెరిగి సాధించాల్సినటువంటి సంపదలు మనకి సిద్ధిస్తాయి. గారు ఈ సంవత్సరం మొదటగా మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాల్సి వస్తుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే ఆదాయం చాలా బాగుంది. ఆదాయము 14లో సగం అంటే 7 కంటే పైన ఉంటే చాలా మంచిది. అది ఆదాయం 8 ఆదాయం. అలాగే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంది. శుభకార్యముల నిమిత్తమై ఖర్చు చేసే వీలుంటుంది. రాజపూజ్యం 4, అవమానం 3. రాజపూజ్యం కూడా బాగుంది. అంటే మనకి గౌరవము, మనం చేసే పనుల్లో విజయాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత అవమానం 3. ఇక అనుకూలిస్తున్నటువంటి గ్రహాలను కనుక చూస్తే మేషరాశి వారికి 75% అనుకూలంగా ఉంది. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 3 గ్రహాలు దివ్యంగా యోగించడం ద్వారా అద్భుతమైనటువంటి శుభాలు జరుగుతున్నాయి. ధనస్థానంలో గురుగ్రహ బలము
మానసిక శక్తిని, కీర్తిని, సౌభాగ్యాన్ని, ధనలాభాన్ని, ధర్మ కార్యాచరణను, అలాగే రాజ్యకేంద్రంలో శని ఆరోగ్యము, ధనలాభం, సంతాన ప్రాప్తి, సౌభాగ్యము, సంతోషము, కార్యసిద్ధి, విజయము, అలాగే లాభంలో శని ఆరోగ్యము, ధనలాభము, సంతానము, సుఖము, సంతోషము, కార్యసిద్ధి, విజయము మొదలగు ఫలితాలు. షష్టంలో కేతువు ధైర్యవృద్ధి, శత్రునాశనం, శుభము, లాభము, ఇలాంటివన్నీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యాయోగాన్ని చూస్తే మే నుండి బ్రహ్మాండమైన విద్యాయోగం ఉన్నది. చదువుల ఆశయాలు నెరవేరుతాయి. మేషరాశి వారికి అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. కారణం గురుగ్రహం సహకరిస్తుంది. ఏకాదశంలో శనిగ్రహం బ్రహ్మాండమైన శుభాన్నిస్తుంది. ఇక ఉద్యోగ ఫలితాలను చూసినట్లయితే ఏకాదశంలో శని విశేషమైన లాభాన్ని ఇస్తున్నారు. లాభాలతో కూడినటువంటి వ్యాపార యోగం ఉంటుంది. మంచి ఆలోచనా విధానంతో పనిచేయాలి. వ్యాపారంలో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. పంట బాగా పండుతుంది. విదేశ యోగం అనుకూలంగా ఉంది. అలాగే ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇక ధనలాభం చూస్తే ఇక్కడ ఆదాయ వ్యయాల్లో ధనం బాగుంది. అలాగే గ్రహబలం వల్ల కూడా ధనయోగం బ్రహ్మాండంగా ఉంది. మే నుండి శుభప్రదమైన ధనలాభాలు ఉంటాయి. అభివృద్ధి చాలా బాగుంటుంది. భూగృహ వాహనాది యోగాలు ఉంటాయి. ఇక మేషరాశి వారికి వివాహ యోగాన్ని కనుక చూస్తే వివాహం కాని వారికి కళ్యాణ ఘడియలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మే నుండి వివాహ బలం చాలా బాగుంది. మంచి సంతాన యోగం కూడా, సంతానం వల్ల కలిసి రావటం, చిన్నపిల్లల విషయంలో ఆనందాన్ని పొందటం, పిల్లల వల్ల సుఖము, పిల్లల వల్ల అభివృద్ధి, సంతానం ద్వారా కలిసి రావటం, కుటుంబ సౌఖ్యము, చక్కని వృద్ధి, కుటుంబ పరంగా ఆనందంగా ఉంటారు. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేకూరుతుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఎందుకు? 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదా. మీ ప్రయత్నాలు మీరు బాగా శ్రద్ధ పెట్టి చేస్తే అవి సఫలమవటం ద్వారా ఉన్నతమైన పేరు ప్రతిష్టల్ని పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మనోబలంతో సంకల్ప సిద్ధి విశేషంగా ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది. అయితే మార్చి 29, 2025 నుండి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి మరిన్ని విజయాలు కలగటానికి రాహు గ్రహ శ్లోకంతో పాటు ప్రారంభమయ్యేటటువంటి ఏలినాటి శని యొక్క అనుగ్రహం కోసమై ఈ వచ్చే సంవత్సరం మార్చి నుండి శని ధ్యానం కూడా చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి 2 ఆదాయం, ఖర్చు 8. వృషభ రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి గ్రహబలం 25% ఉంటే ఇక్కడ ఆదాయం కూడా తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. అయితే ఇక ఒక విషయంలో గొప్పతనం ఉంది. రాజపూజ్యం 7 అంటే గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో సంతృప్తి లభిస్తుంది, గుర్తింపు ఉంటుంది, పేరు ప్రతిష్టలు ఉంటాయి. అంటే మన అభివృద్ధి మానసికంగా, భౌతికంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఎందుకని అవమానం 3 అంటే మనం చేస్తున్న కష్టానికి మంచి గుర్తింపు వస్తుంది. గుర్తింపు ఎప్పుడు రాదు అంటే 3 ఉన్నప్పుడు గుర్తింపు రాదు మనకి. కాబట్టి రాజపూజ్యం ఎక్కువగా ఉంటే విశేషమైన శుభాలు ఉంటాయి. ఇక ఫలితాల్లో కనుక వెళ్ళి మనం చూసినట్లయితే ఇక్కడ శనిగ్రహము రాజ్య కేంద్రంలో ఉండటం అంత మంచిది కాదు, అనుకూలంగా లేదు. అయితే ఈ గురుస్థానం కూడా చూసినట్లయితే 12 జన్మస్థానాల్లో గురు సంచారం యోగించట్లేదు. మరి యోగిస్తున్న గ్రహం ఏంటి అంటే రాహుగ్రహం యోగిస్తుంది. ఏకాదశంలో రాహుగ్రహం యోగించడం విశేషమైనది. కేతువు గారు పంచమంలో యోగించట్లేదు. ఈ రాహుగ్రహం యోగిస్తున్నందువల్ల మనకి రాజగౌరవం, ప్రభు సన్మానం, పశులాభం, భోజన సౌఖ్యం, వస్తు వస్త్ర ప్రాప్తి, లాభము, కార్యసిద్ధి 25% అనుకూలంగా ఉంది. పట్టుదలతో చేసే పనుల్లో త్వరగా కార్యసిద్ధి వస్తుంది. అవకాశాలు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాలను ఎలా చూస్తాం? మనం ఇందాక చూస్తున్నాం. విద్య, అలాగే వివాహం, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, నైపుణ్యం, వ్యవసాయం, ఈ రూపాల్లో మనం చూస్తున్నాం. ముందు విద్య చూద్దాం. విద్య ఎలా ఉందయా అంటే
విద్య గురుబలం తక్కువగా ఉన్నప్పుడు మానవ ప్రయత్నం బాగా చేయాలి, కష్టపడి చదవాలి. బాధ్యత, తల్లిదండ్రులు మన మీద పెట్టిన బాధ్యతని మనం గుర్తెరిగి గురువులు చెప్పిన విషయాన్ని ఏకాగ్రచిత్తంతో కనుక అభ్యసిస్తే ఇదిగో ఈ ఏకాదశస్థ రాహువు యోగిస్తారు. అలాగే ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. ఎందుకు? 25% గ్రహబలం ఉన్నప్పటికీ మనకేం బాగుంది? రాజపూజ్యం బాగుంది కదా. రాజపూజ్యం బాగుంటే గౌరవము, ప్రోత్సాహము, ఉన్నతి, నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి, ఉన్నత ఫలితాలు సాధిస్తారు. మరి గురుబలం లేకపోయినా రాహుబలం ఉంది కాబట్టి వ్యాపారంలో చాలా బాగుంటుంది. అయితే పట్టుదలతో చేయాలి, ఇతరులపైన ఆధారపడకూడదు. అనుకున్నది సాధిస్తారు. కృషి ఎంత చేస్తే అంత బాగుంటుంది. గ్రహదోషం అధికంగా ఉంది, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇక వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ధనలాభం సామాన్యంగా ఉంది కాబట్టి విశేషమైన కృషి చేయాలి. గ్రహబలం తక్కువగా ఉంది, విశేషమైన కృషి చేయాలి, ఏకాగ్రతతో ఖర్చు చేయాలి, మొహమాటం తగ్గించాలి. ఇక కళ్యాణ ఘడియలు, వివాహం కాని వారికి జన్మ బృహస్పతి యోగాన్ని ఇస్తారు. గురు ధ్యానం చేస్తే వెంటనే వివాహం జరుగుతుంది. ఆలస్యం అవుతుందే కానీ మొత్తానికి వివాహ విషయాలు చాలా బాగుంటాయి. మీ కృషిని బట్టి, సారాంశం ఏంటి? వృషభ రాశి వారికి కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే శీఘ్ర విజయాలు ఉంటాయి. బుద్ధిబలంతో వివేకంగా ఆలోచించి బంగారు భవిష్యత్తుకు అవసరమైన కృషిని కొనసాగించండి. ఏకాగ్రత చేసే ప్రయత్నాలు ఉత్సాహాన్ని ఇస్తాయి, అభీష్టాలు సిద్ధిస్తాయి, మనోబలంతో కూడిన లక్ష్యం సిద్ధిస్తుంది. మరిన్ని శుభ ఫలితాలకై గురు, శని, కేతు గ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధానంగా మనకి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గురు రాహువులు మిథున రాశి వారికి పూర్వార్ధంలో అంటే 21 రోజులే కానీ 21 రోజులలో వచ్చే అదృష్టం సంవత్సరం అంతా కూడా మనం కూర్చొని తినచ్చు. అంతటి అదృష్టాన్ని సాధించవచ్చు. దైవబలం ఎంత? ఒక క్షణమమ్మ. భగవంతుడు అనుగ్రహిస్తే ఒక్క రోజులో అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఉన్నారు. భగవద్ అనుగ్రహం లేకపోతే ఒక్క రోజులోనే తారుమారైన జీవితాలు కూడా ఉంటాయి. కాబట్టి గురుబలం బ్రహ్మాండంగా ఉంది. అలాగే రాహుబలం దశమంలో దివ్యంగా ఉంది. 2 గ్రహాలు సంపూర్ణంగా యోగిస్తున్నాయి. అలాగే ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. 5-5 రాజపూజ్య అవమానాల్లో రాజపూజ్యం 3 అవమానం 6. రాజపూజ్యం ఎప్పుడైతే తగ్గుతుందో కృషి పైన దృష్టి పెట్టాలి, సాధన చేయాలి, ప్రతి విషయాన్ని శ్రద్ధగా ఆలోచించాలి, మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అప్పుడు మన బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే మంచి జరుగుతుంది. పూర్వార్ధంలో మే వరకు బ్రహ్మాండమైనటువంటి గురుబలం ఉన్నది కాబట్టి సంకల్పం ఇక్కడే చేయండి. క్రోధనామ సంవత్సరంలో విశేషమైన దైవ బలాన్ని నేను సాధిస్తాను అనే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే మంచి జరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు ఇందాక చెప్పిన విధంగా సర్వసుఖాలు, అదృష్ట యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవటంలో మనం ముందుండాలి, ఉత్సాహంగా ఉండాలి. మే తర్వాత గురుబలం తగ్గుతుంది కాబట్టి గురు శ్లోకం చదువుకోవాలి. విద్యాయోగాన్ని చూచినట్లయితే విశేషమైన కృషి ద్వారా విద్యలో రాణిస్తారు. మే వరకు బ్రహ్మాండంగా ఉంది. ఈ లోపల సంకల్పం చేయడం, నేను బ్రహ్మాండంగా చదువుకోవాలి, దేవుడా నన్ను రక్షించు, సరస్వతీదేవి నన్ను కాపాడు, ఈ విధంగా గురుగ్రహమా నన్ను రక్షించు అని అనుకోండి. విశేషమైన కృషి చేయండి. మంచి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఉన్నత విద్యల్లో మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనకి 50% బాగుంది కదా. 50% బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఆ విధంగా గురు రాహుల యొక్క సహకారం బ్రహ్మాండంగా ఉంది. అధికార యోగంతో కూడిన ఉన్నత పదవీ లాభాలు ఉంటాయి తల్లి. గ్రహబలం ఉంటే ఏమవుతుంది? ఉన్నత పదవీ లాభాలు ఉంటాయి, ఆశించిన ఫలితాలు ఉంటాయి, క్రమంగా వృద్ధిని సాధిస్తారు. అలాగే ఇంకేం చూడాలి మనం? వ్యాపారం చూడాలి. వ్యాపారం శ్రేష్టమైన ఫలితం, ఆర్థికంగా కలిసి వచ్చేట్టుగా కృషిని బట్టి ఏ ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వ్యాపారంలో ఎంతటి ఫలితానైనా పొందవచ్చు. లాభరూపంలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా వృత్తిలో సాధిస్తారు. ఏదైతే మనసులో అనుకుంటారో అది సిద్ధిస్తుంది. ఆ అనుకునే విషయాలన్నీ మనం ఎక్కువ శాతం మే వరకు చేయండి. మే తర్వాత రాహుబలం కూడా మనకు ఉన్నది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయంలో బాగా కలిసి వస్తుంది, మంచి లాభాలు ఉంటాయి. ఇక ధనలాభాన్ని చూస్తే బ్రహ్మాండంగా ఉంది ధనలాభం.
అందుకని ఖర్చులు ఇవి సమంగా ఉన్నాయి 5-5. కాబట్టి ఇక్కడ గురుబలం కూడా పూర్వార్ధంలో ఉంది. సంవత్సరం అంతా రాహు ఉన్నారు. ఎంత కృషి చేస్తే అంత, ఎంత ఆలోచిస్తే, ఎంత మేధకి పదును పెడితే, బుద్ధికి పదును పెడితే అంత ప్రయత్న బలాన్ని బట్టి ఉంటుంది. గృహభూ వాహన యోగాలు ఆశించిన మేరకు ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి కళ్యాణ ఘడియలు అంటే మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. మే వరకు అనుకూలంగా ఉంది. మే లోపల బాగా ప్రయత్నాలు చేయండి. ఆ మే లోపల ప్రయత్నాలు ప్రారంభిస్తే కూడా తర్వాత కూడా యోగాలు అనుకూలమవుతాయి, కష్టాలు తొలుగుతాయి, సౌఖ్యం పెరుగుతుంది, ఆశయం నెరవేరుతుంది. కృషికి తగిన ప్రతిఫలం లభించేంత వరకు ప్రయత్న బలాన్ని అనుసరించి విజయం సిద్ధించే వరకు నిరంతర కార్యసాధనతో కృషిని కొనసాగిస్తూనే ఉండాలి. ఎక్కడ? ధర్మ మార్గంలో కృషి చేయాలి. మీరు కోరుకున్న విధంగా లక్ష్యం నెరవేరుతుంది, సంకల్పం సిద్ధిస్తుంది. మరిన్ని శుభ ఫలితాలకై శని ధ్యానం, కేతు ధ్యానం చదువుకుంటే శుభప్రదంగా మిథున రాశి వారికి బ్రహ్మాండంగా క్రోధనామ సంవత్సరం యోగిస్తుంది. ఆదాయం 14, ఖర్చు 2. బ్రహ్మాండంగా ఉంది. ఆదాయంలో రాజపూజ్యం 6, అవమానం 6. ఇబ్బంది లేదు. మనల్ని ఎవరైనా తిడుతున్నారు అంటే మనం పైకి వస్తున్నామని అర్థం. అంటే 6 లెవెల్లో ఉన్నది. బాగుంది. కర్కాటక రాశి వారికి ఏకాదశ స్థానంలో గురుబలం బ్రహ్మాండంగా ఉందమ్మా. కర్కాటక రాశి వారికి ఉత్తరార్ధం అంతా కూడా మే నుండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకే మాటలో చెప్పాలంటే విశేషమైనటువంటి అన్ని విధాల శుభాలు. కేతువు కనుక 3లో ఉంటే ఏమవుతుంది? 50% బలం కర్కాటక రాశి వాళ్ళకి. ఎటు చూచినా కూడా పేరు ప్రతిష్టలు, తేజస్సు, విజయము, సుఖము, మంత్రసిద్ధి, సౌభాగ్యము, ధనలాభము, ఆరోగ్యము, వినోదము, శుభాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ విద్యాయోగాన్ని పరిశీలిస్తే అమ్మా పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధం అంటే మే నుండి బ్రహ్మాండమైన గురుబలం ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా విద్యలో రాణిస్తారు. సామాన్యంగా కొంచెం ప్రయత్నం చేస్తే చాలు, అది గుర్తుండిపోతుంది. చదువులో రాణిస్తారు. ఉన్నతాశయాలు, ఉన్నతమైన విద్యలు, మీ స్ఫూర్తి, విద్యా స్ఫూర్తి ఎంత ఉండే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక తర్వాత ఉద్యోగ విషయం. ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది. 2 గ్రహాలు అనుకూలిస్తే, అందులో గురువు అనుకూలిస్తే సర్వత్ర విజయప్రదం అన్నాడు కదా. ఆశించిన ఫలితాలు, ధర్మబద్ధంగా పనిచేయటం, అదృష్టవంతులవ్వటం, ఉద్యోగంలో ప్రయత్న బలాన్ని బట్టి పదవీ లాభాలు కూడా. కాబట్టి శక్తి వంచన లేకుండా బాగా కృషి చేయండి. ఇక వ్యాపారంలో కూడా అంతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఏది మొదలు పెడితే అందులో లాభాలు ఉంటాయి. మొదలు పెట్టేటప్పుడు మాత్రం చిత్తశుద్ధితో మొదలు పెట్టండి. వృత్తిలో నైపుణ్యం ఉంటుంది. మీరు 10 మందికి సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఇక వ్యవసాయ పరంగా మంచి ప్రయత్నం చేయడం ద్వారా లాభాలు ఉంటాయి. విదేశీ యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకోండి. తర్వాత ధనమూలం ఇదం జగదు. అందరికీ చెప్పినట్టుగానే ఇక్కడ కర్కాటక రాశి వారికి విశేషమైన ధనలాభాలు, గ్రహచార రీత్యా ధనలాభాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాల్లోనూ ధనలాభాలు ఉన్నాయి. కాబట్టి బ్రహ్మాండమైన లక్ష్మీ కటాక్ష సిద్ధి కర్కాటక రాశి వారికి అనుకూలిస్తుంది. కాబట్టి మీ కృషిని పెంచండి. అప్పుడు అమ్మవారి యొక్క ఐశ్వర్యం. కళ్యాణ యోగం శుభప్రదంగా ఉంది. మంచి బలం. వధూవరులు ఎలా వస్తారా అంటే పెళ్లి కాని ఈ యువతీ యువకులకి వచ్చే జీవిత భాగస్వామి అదృష్టాన్ని పొందిన వాళ్ళు వస్తారు. ఎందుకని? గురుబలం వల్ల. అలాగే మంచి సంతాన సౌఖ్యం, కుటుంబ వృద్ధి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము, కష్టానికి తగిన ప్రతిఫలము, సంతోషము, శుభాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా సంపూర్ణమైన ఆనందంతో కూడినటువంటి లక్ష్యాలను పూర్తి చేసుకుంటారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. క్రోధి మిమ్మల్ని క్రోధించడానికి శని రూపంలో, అష్టమ రూపంలో పీడిస్తోంది. కాబట్టి ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరంలో కూడా దైవారాధనలో ప్రధానంగా శని ధ్యానంతో పాటు వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా ధ్యానించటం ఉత్తమం. అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి ఈ శని సందర్భాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శని ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు, వాటి నుంచి బయటపడాలి అంటే శని ధ్యానం చేయాలి. అసలే క్రోధి అంటే అసహనానికి లోనయ్యి అనాలోచితంగా కూడా కోపం వస్తూ ఉంటుంది. మన చూస్తే ఎదటి వాళ్ళ కోపం వస్తుంది, ఎదటి వాళ్ళని చూస్తే మనకు కోపం వస్తూ ఉంటుంది.
అదే శని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పూర్వార్ధం అంటే మే 1 వరకు గురుబలం సహకరిస్తుంది 25%. అలాగే ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 2, అవమానం 2. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ మే వరకు ఉన్నటువంటి గురుబలాన్ని ప్రధానంగా చేసుకొని మన సంకల్పము, మన బుద్ధి, మన ఏకాగ్రత, చిత్తశుద్ధి ధార్మిక మార్గంలో నడిచినట్లయితే శుభాలు జరుగుతాయి. గురుబలం అదృష్టాన్ని పూర్వార్ధంలో అంటే సంవత్సరారంభంలోనే ప్రసాదిస్తున్న కారణం చేత ప్రతి పని యందు కూడా నష్టం రాకుండా, ఇబ్బంది కలగకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అపకీర్తికి, మనస్తాపానికి గురి కాకుండా కష్టాలని జాగ్రత్తగా ఆలోచించి కుటుంబ సభ్యులతో కలిసి సంయమనాన్ని పాటిస్తూ అసలే క్రోధించకుండా, కోపోద్రిక్తులు కాకుండా శాంతంగా సౌమ్యంగా సంభాషిస్తూ మిత్రుల సూచనలు తీసుకుంటూ మన పని, మన పబ్బం మనం గడుపుకోవాలి. అప్పుడే మనం సింహరాశిలో ఏర్పడుతున్న 25% యొక్క గ్రహబలాన్ని అనుకూలంగా మార్చుకోగలము. విద్యార్థులు విద్యాపరంగా చక్కగా విద్యను అభ్యసించాలి. ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో గనక విద్యను అభ్యసించడం ప్రారంభం చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఎందుకంటే సింహరాశికి భాగ్యస్థ బృహస్పతి యోగం అనుకూలంగా ఉంది కాబట్టి మే వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కనుక సంకల్పం చేయండి. ఈ ప్రారంభంలో క్రోధులో నేను చక్కగా కంకణబద్ధుండై చదువుకుంటాను అని అనుకోండి. ఆ విద్యాదేవత అయినటువంటి బృహస్పతి సరస్వతీ కటాక్షాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఉద్యోగంలో మే వరకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏ పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏ పనులు చేయటం ద్వారా విజయం వస్తుందో నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ఉద్యోగంలో వెళితే మనకి అవరోధాలు తొలుగుతాయి. వ్యాపారంలో కూడా అదేవిధంగా ఇతరుల మీద ఆధారపడకుండా జాగ్రత్తగా. అలాగే వ్యవసాయంలో కూడా మనం కాలాన్ని అనుసరిస్తూ, ప్రకృతిని అనుసరిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు పోవాలి. అలాగే వ్యవసాయం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తదనంతరం ధనయోగం విషయంలో డబ్బుని పొదుపు చేసుకోవాలి. పెట్టుబడులని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉన్నవి తీసి తినటం తప్ప కొత్తగా డబ్బులు రావు. బంధువుల వల్ల, మొహమాటం వల్ల, బంధువుల తాకిడి వల్ల జేబులో ఉన్న రూపాయి కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక నిత్యం శ్రీ సూక్త పారాయణం చేయండి. అలాగే నక్రోధో నచమాత్సర్యం, ఎవరి యందు కూడా ద్వేషభావం లేకుండా సున్నితంగా నవ్వుతూ, అంటే మనకి సంతోషమే సగం బలం అన్న విధంగా వెళ్ళినట్టయితే ఆర్థిక చిక్కులలోంచి కూడా బయటపడతారు. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక వివాహ విషయాన్ని పరిశీలన చేస్తే వివాహ విషయాల్లో మే వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మా పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు కావాలి, లేదా మాకు మంచి వివాహం కావాలని ఆ యువకులు అనుకున్నా, లేదా వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలకి వివాహం కావాలనుకొని సత్సంకల్పం చేసిన క్రోధనామ సంవత్సరంలో మంచి వివాహం జరగటానికి గురుబలం కోసమై శనగలు దానం చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకుంటే వివాహ యోగ్యత లభిస్తుంది. సమిష్టి కృషి వల్ల చేయండి. ఇంట్లో గృహఛిద్రములు, ఇంట్లో వారితో తగాదాలు, విభేదాలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ క్రోధాన్ని వీడి మంచిని, శ్రీని, బుద్ధిని పొందే విధంగా ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఈశ్వరారాధన చేస్తే ఈ యొక్క సింహరాశి వారికి గురుబలము సదా సంపూర్ణంగా రక్షించుగాక, రక్షిస్తుంది. కన్యారాశి వారికి గురు శని బలాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. గురుగ్రహం ఉత్తరార్ధంలో అనగా మే నుండి భాగ్యస్థానంలో విశేషమైన గురుబలం ఉన్నది. తర్వాత శనిగ్రహం 6వ రాశిలో చాలా చక్కగా విశేషంగా బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. దానికి తోడు ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఆదాయ వ్యయాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. రాజపూజ్యం బ్రహ్మాండంగా ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్న విధంగా కన్యారాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నది. మంచి ఆర్థికపరమైన పరిపుష్టి, కులాచారము, గృహలాభము, తర్వాత గృహంలో శుభము అంటే గృహవాహన యోగాలు, మంచి భోజన
ప్రియత్వము, అలాగే శని వల్ల ధనధాన్యాభివృద్ధి, బంధు సంతోషవర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణాది యోగములు, షష్ఠస్థానగత శని అని చెప్పిన విధంగా కన్యారాశి వారికి 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు బాగున్నాయి, రాజపూజ్యం బాగుంది, వ్యయం తక్కువగా ఉంది. శని గురుల వల్ల శ్రేష్టమైనటువంటి ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మే నుండి విశేషమైన కృషి ఉన్నది. కోరుకున్నంత ధనలాభము, శుభాలు, అదృష్టము, ఎటు చూచినా ఇంకా మంచి అనే పదాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మీరు ఊహించండి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం దివ్యమైనది. అక్రోధము, నక్రోధో నచ మాత్సర్యం అన్నట్టుగా క్రోధము లేని విధంగా ఫలితాలు గ్రహాలు యోగిస్తున్నాయి. విద్యాయోగం శ్రేష్టమైన శుభాన్ని ఇస్తోంది. బ్రహ్మాండంగా రాణిస్తారు, ప్రతిభతో ముందుకు వెళతారు, 10 మందిని మెప్పిస్తారు, విజయానికి అవసరమైన మార్కుల్ని సాధిస్తారు. ఉన్నతాశయాలతో మీరు ఉత్తమ స్థితికి చేరుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో బ్రహ్మాండమైన శుభయోగాలు. ఉత్తరార్ధంలో అనగా మే నుండి అధికార లాభం, పదవీ యోగం, నూతన ప్రయత్నాలు సఫలీకృతం, చైతన్యవంతమైనటువంటి ఆశయ సిద్ధి, సంకల్ప సిద్ధి ఉద్యోగరీత్యా కలుగుతుంది. వ్యాపారంలో రెట్టించిన లాభాలు. ఎందుకని అక్కడ ఇందాక మనం ఆదాయం చూసుకున్నాం కదా, బ్రహ్మాండంగా ఉందన్నాం. అలాగే గురుబలం ఉంది. ఈ సంవత్సరం బాగా కృషి చేయండి. 10 సంవత్సరాలకి సరిపడా సంపాదించడానికి యోగ్యమైన పునాదులు, భవిష్యత్తుకి అవసరమైనటువంటి ప్రణాళికలు ఇప్పుడు సిద్ధం చేసుకుంటారు. ఆ విధమైన వ్యాపార యోగం ఉన్నది. 10 రకాలుగా కలిసి వస్తుంది. ఏది పట్టుకుంటే అది బ్రహ్మాండం అవుతుంది. అలాగే బుద్ధి బలంతో ఆదర్శవంతులు అవుతారు. ఆలోచన పటిమతో ప్రయత్నం చేయండి. వృత్తిలోనూ కలిసి వస్తుంది. మీ రంగాల్లో ప్రతిభను కనబరుస్తారు. అది విజయానికి దారితీస్తుంది. వ్యవసాయంలో విశేషమైన పంట చేతికి అందుతుంది. నూతన ప్రయోగాలు సఫలమవుతాయి. 1కి 2 లాభం పొందే అవకాశం ఉంది. ధనలాభాన్ని చూచినట్లయితే మే నుండి బ్రహ్మాండమైనటువంటి ధనయోగం ఉన్నది. అభివృద్ధి నిదానంగా మొదలైనప్పటికీ కూడా భూగృహ వాహనాది రూపాలలో, అలాగే చరస్థిర ఆస్తుల రూపంలో మీరు కోరుకున్న విధంగా ధనాన్ని పోగు చేసుకుంటారు, ధనాన్ని పెంచుకుంటారు, ఆనందంలో ఖర్చులు కూడా చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక వివాహం కాని వారికి కళ్యాణ ఘడియలను చూచినట్లయితే విశేషమైన యోగం ఉంది. విశేషించి పునర్వివాహం కోసం చూస్తున్న వారికి భాగ్యస్థ బృహస్పతి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు కన్యారాశిపై విశేషంగా ప్రసరిస్తున్న కారణం చేత చక్కని శుభాలు జరుగుతాయి. నూతనంగా వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇక చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళ అభీష్ట సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇప్పటికే పెళ్ళయ్యి సంతానంతో ఉన్న వాళ్ళకి సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. సంతానం నుండి మీరు, మీ నుండి సంతానానికి ఉభయ న్యాయం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు నెరవేరుతాయి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి. ఎంచుకున్న లక్ష్యాల్లో ముందుకెళ్తారు. సంతృప్తికరమైన ఫలితాలు క్రోధిలో క్రోధము లేకుండా శాంతియుతంగా సాధించడానికి ఈ సంవత్సరం దివ్యంగా భాసిల్లుతోంది. తులారాశి వారికి తులా తూకంలాగానే ఉంది. 50% శుభప్రదమైన యోగాలు ఉన్నాయి. ఇక్కడ విశేషమైన యోగాలు ఏమిటంటే గురు రాహువుల వల్ల కలిసి వస్తుంది. తులారాశి వారికి పూర్వార్ధంలో గురుబలం ఉన్నది. అలాగే సంవత్సరం అంతా రాహుబలం ఉన్నది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఆదాయ వ్యయాలు తక్కువగా ఉన్నాయి. రాజపూజ్య అవమానాలు కూడా అనుకూలంగా లేవు. జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్య అవమానాలు వాటి విషయంలో మనం విశేషంగా కృషి చేయాలి. గురుబలం పూర్వార్ధంలో ఉంది కాబట్టి మనం ధైర్యంగా మంచి మనస్సుతో సంవత్సరారంభంలోనే గురుబలం మనకు అనుకూలిస్తుంది కాబట్టి దాని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే రాహువు సంవత్సరం అంతా కూడా మనకి ధైర్య వృద్ధిని, రిపునాశనాన్ని, సదాశుభాన్ని, వీర్య వృద్ధిని కూడా ప్రసాదిస్తున్నారు. కనుక ఈ 2 గ్రహాల యొక్క అనుకూలతతో ముందుకు సాగాలి. ఉద్యోగ బలాలు బాగుంటాయి. గురువు వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. షష్ఠంలో మీనరాహు ధైర్య వృద్ధిని, అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని, బహిర్గత శత్రువులపై విజయాన్ని, శుభము, లాభము, ధనము, భూయోగము మొదలైన వాటిని ప్రసాదిస్తున్నారు. తులారాశి వారి యొక్క విద్యాయోగాన్ని చూసినట్లయితే అంటే తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు
విద్యాపరంగా పూర్వార్ధంలో బ్రహ్మాండంగా ఉన్నది. ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు వస్తాయి. బాగా చదువుకోవాలి, శ్రద్ధగా తల్లిదండ్రుల మాట వినాలి. మనం అసలు ఎందుకు చదువుకుంటున్నాము? కాలక్షేపం కోసం చదువుకుంటున్నామా? జ్ఞానం కోసం చదువుకుంటున్నామా? ఆలోచించి ఉద్యోగం కోసం చదువుకుంటున్నామా? దేనికోసమై మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్న రీత్యా మనం విజయాన్ని పొందడం కోసమే ఏకాగ్రతను పొంది విద్యను అభ్యసిస్తే బాగుంటుంది. అలాగే సరస్వతి కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఇక ఉద్యోగ విషయంలో మే వరకు చాలా బాగున్నాయి. సంవత్సర ప్రారంభంలోనే ఉద్యోగ యోగం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనుల్లో బాగా ఏకాగ్రతతో ప్రారంభం చేయండి. సంవత్సర ప్రారంభంలో శుభాలు మొదలైతే ఆ మొదలైన శుభాలు సంవత్సరం అంతా కూడా కొనసాగించడానికి ఈ 6వ స్థానంలో మీనరాహువు విశేషమైన బలాన్ని ప్రసాదిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే రాజయోగాలు కూడా ఉద్యోగంలో సంప్రాప్తమవుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. అధిక ధనలాభం ఉంటుంది. వృత్తిపరంగా కలిసి వస్తుంది. నైపుణ్యం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కృషి ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది. వ్యవసాయంలో సత్ఫలితాలు ఉన్నాయి. ఉత్తరార్ధంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక ధనలాభాన్ని చూస్తే పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. మే వరకు శుభప్రదంగా ఉంది. మీరు ఏం చేసినా ఏం చేయాలనుకున్నా ఈ సంవత్సర ఆరంభంలోనే సంకల్పాలు చేయండి. మే తర్వాత చేసే పనులకు కూడా ప్రణాళిక ఇక్కడే రాసుకోండి. ఆగస్టులో ఈ పని చేయాలి, సెప్టెంబర్లో ఈ పని చేయాలి, డిసెంబర్లో ఈ పని చేయాలి, జనవరిలో ఈ పని చేయాలి. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అది సాధించడానికి వీలైనటువంటి మార్గాలు ఏంటి, ఇలా అనేక రకాలుగా మీరు ఆ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. అప్పుడు ధనలాభం ఆశించిన విధంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. భూగృహ వాహన యోగాలు కొనేటప్పుడు వాటిలో ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక వివాహ యోగాన్ని కనుక చూసినట్లయితే శుభప్రదంగా ఉంది. మే లోపలే వివాహ ఘడియలు అనుకూలంగా గోచరిస్తున్నాయి కాబట్టి సంకల్ప బలంతో ఈ లోపలే చేయండి. మే తర్వాత చేయటం కోసమే శనగలు దానం చేసి గురుగ్రహ ప్రీతిగా గురు ధ్యానం చేయండి. విష్ణు సహస్రనామం చదవండి. శుభప్రదమైనటువంటి కళ్యాణ సిద్ధి కలుగుతుంది. మంచి వ్యక్తితో వివాహం జరుగుతుంది. అలాగే శాంతియుతంగా మీ లక్ష్యాలను మీరు సాధించడానికి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రయత్నాన్ని కల్పించుకొని, అవకాశం రాదు, అవకాశం అక్కడ ఉన్నది అని కనుక అనిపిస్తే ఆ అవకాశంలో జాగ్రత్తగా శాంతంగా క్రోధిలో క్రోధం లేకుండా ఈ కార్యక్రమమే విజయోస్తు ఉగాది కాబట్టి ఆ ఉగాదిలో విజయం వచ్చేట్టుగా మాటలో, భాషలో, భావనలో, బుద్ధిలో, ఆలోచనలో అన్నిటి యందు కూడా మనకి సద్భావన కనుక ఉంటే అద్భుతమైన శుభాలు పరమేశ్వరానుగ్రహం వల్ల మనకి లభిస్తాయి. గురు ధ్యానము, కేతు ధ్యానం చేస్తే, శని ధ్యానం చేస్తే మేలు చేకూరుతుంది. యాభై శాతం వృశ్చిక రాశి వారికి దైవానుగ్రహం ఉన్నది. క్రోధిలో 50% అనుకూల ఫలితాలు ఉన్నాయి మనకి. ప్రధానంగా కేతువు యొక్క యోగం చాలా బాగుంది. ఏకాదశస్థ కన్యా కేతువు యోగిస్తున్నారు. తర్వాత ఉత్తరార్ధంలో మే నుండి గురుబలం, గురుకేతు బలాలతో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం 8 అమ్మ, వ్యయం 14. ఆదాయం మనం అనుకున్నాం 7 కంటే ఎక్కువ ఉంటే మంచిదని. రాజపూజ్యం 4, అవమానం 5. పర్వాలే, కొంతవరకు దగ్గరగానే ఉన్నాయి నంబర్లు. అంటే మనని అవమానిస్తున్నారంటే మనం ఎదుగుతున్నామని కదా అర్థం. కాబట్టి 4 రాజపూజ్యం ఉంది. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక్కడ గురుబలం ఉన్నది. గురుబలం చాలా బాగా రక్షిస్తోంది. ఉత్తరార్ధంలో బృహస్పతి బలం ఉద్యోగపరమైనటువంటి యోగాన్ని ఇస్తోంది. అంటే రాజదర్శనం, అలాగే ఆరోగ్యం, అలాగే గంభీరంగా ఉండటం, ఇష్టకార్య సిద్ధి. ఏకాదశ కేతు వస్త్రప్రాప్తి, వస్తుప్రాప్తి, లాభము మొదలైన శుభాలను ఇస్తున్నారు. కేతువు, గురువు ప్రధానంగా దైవబలాన్ని ఇస్తారు. ఇక విద్యాయోగాన్ని చూచినట్లయితే బ్రహ్మాండమైనటువంటి యోగం ఉత్తరార్ధంలో విద్యాపూర్వకంగా దివ్యమైనటువంటి ఉన్నత విద్యా పురస్సరంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన యోగ్యతను పొందడానికి ఈ క్రోధి సహకరిస్తోంది. సరస్వతి కటాక్ష సిద్ధి
విద్యలో కలుగుతుంది, మనోభీష్టం కూడా ఉంటుంది. ఉద్యోగరీత్యా పదవీ లాభాలు, ఎందుకని రాజదర్శనం అన్నాం. ఉత్తరార్ధంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. తగినంత మానవ ప్రయత్నం చేయాలి, సంకల్పం సిద్ధిస్తుంది, అభీష్టాలు నెరవేరుతాయి. వ్యాపార విషయంలో ప్రయత్నానికి తగినటువంటి ఫలితాలు ఉంటాయి. బ్రహ్మాండమైన వ్యాపార లాభాలు, ప్రతిభతో కూడినటువంటి కృషి అవసరము. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బుద్ధి బలంతో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. వ్యవసాయంలో మంచి లాభాలు ఉంటాయి. ఆశించిన ఫలితాలు కలుగుతాయి. మే వరకు ఆర్థిక స్థితి సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మే నుండి విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఉత్తరార్ధంలో ఆర్థిక పథంలో పయనిస్తారు. శ్రేయస్సు పెరుగుతుంది. భూగృహ వాహనాది యోగాలు, చరస్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కళ్యాణ ఘడియలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగం చక్కగా ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులకు కూడా కళ్యాణ పరంపర కొనసాగుతుంది. సంతానపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబంలోని వ్యక్తులకు మీ నుండి మేలు జరుగుతుంది, వారి నుండి మీకు కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆశయం త్వరగా నెరవేరుతుంది. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మరిన్ని శుభ ఫలితాలు కలగటం కోసమై రాహువు ధ్యానం చేయటం, అలాగే మే వరకు గురు ధ్యానం కనుక చేసుకున్నా, అలాగే శని ధ్యానం చేసిన విశేషమైన శుభయోగాలు వృశ్చిక రాశి వారికి సంప్రాప్తించబోతున్నాయి. 75% ధనుసు రాశి వారికి విశేషమైన అదృష్ట యోగం ఉన్నది. దాంతోపాటు 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అంతేకాకుండా ఇంకా ఏంటంటే ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 5. అన్ని రకాలుగా సర్వ శ్రేయోదాయకమైనటువంటి అదృష్టయోగం క్రోధిలో ధనుస్సు రాశి వారికి పట్టబోతోంది. పంచమస్థ బృహస్పతి యోగం సంవత్సర ప్రారంభంలోనే, అలాగే శని ఇప్పుడు దశమకేతువు, దశమ కన్యాకేతువు. ఐశ్వర్యం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉన్నది, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సర్వత్ర కూడా విజయప్రదంగా ఉంది. సర్వసుఖములు, సర్వసుఖం శ్రేష్టం ఈ విధంగా ఉన్నది కాబట్టి మంచి జరుగుతుంది. ఇక విద్యా విషయాలను చూసినట్లయితే విద్యార్థులకు సంవత్సరారంభంలోనే విశేషమైన విద్యా ప్రాప్తి కలుగుతోంది. సంవత్సర ప్రారంభంలోనే మనకు అంకురార్పణ విద్యాపూర్వకంగా జరిగితే అది శుభానికి సంకేతం. ఉత్తరార్థంలో కూడా మంచి విద్య లభిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగరీత్యా ఉత్తమ శ్రేణి ఉంది. అధికార యోగం ఉంది. సరైన ప్రణాళికల ద్వారా పనిచేస్తే ఉత్తరార్థంలో కూడా సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలున్నాయి. బుద్ధి బలంతో విశేషమైన సుస్థిరత ఏర్పడుతుంది. భవిష్యత్ ప్రణాళికలు ఆశాజనకంగా ఉంటాయి. 75% బాగున్నాయి. ఎంత మాత్రం అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఎంత కలిసి వస్తే అంత బాగా కాలాన్ని వినియోగించుకోండి. కాలం వృధా కాకుండా చూసుకోవాలి. గ్రహబలం అధికంగా ఉన్నప్పుడు కాలం వృధా అయిపోతుంటుంది. అలా జరగకూడదు. వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు. మీ నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. నూతనత్వంతో కూడిన ఆలోచన సరళితో మీ రంగాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఉంటాయి. ఏది ముట్టుకున్నా, ఏది వేసినా, ఏ పంట వేసినా కలిసి వస్తుంది. ధనలాభం దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. మీరు రుణాలు ఇస్తే ఆ రుణాలు త్వరగా వస్తాయి. మీరు ఎవరికైనా రుణాలు తీర్చాలంటే కూడా ఆ రుణ సమస్యలు తొలగిపోతాయి. విశేషమైన ప్రయత్నం ద్వారా అదృష్టవంతులవుతారు. భూమి, గృహము, లాభాలు, వస్తువులు, బంగారం, ఆభరణాలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. వివాహ యోగ్యం చాలా బాగుంది. కళ్యాణ ఘడియలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యత చక్కగా ఉంది. ధనుస్సు రాశి వారికి వివాహ ఘడియలు సంపూర్ణంగా ఉన్నాయి. మే వరకు బాగున్నాయి. మే తర్వాత చేసేటైతే గురుబలం కోసమై శనగలు దానం చేయటం, గురుశ్లోకం చదువుకోవాలి. సంతానపరమైన అభివృద్ధి ఉన్నది. సంతాన వృద్ధి, అలాగే పిల్లలు పైకి రావటం, పిల్లల వల్ల మీరు ఆనందంగా ఉండటం, అలాగే కుటుంబపరంగా కలిసి రావటం, సుఖశాంతులతో కూడినటువంటి జీవనము, గుర్తింపు, ఆశయము, ప్రతిఫలము, నిరంతర సాధనతో కూడినటువంటి విజయాలు సంప్రాప్తమవుతున్నాయి. మరిన్ని శుభాల కోసమై శని, రాహు శ్లోకాలు, ప్రధానంగా రాహు శ్లోకం చదువుకోవటం చాలా ఉత్తమం.
గ్రహాల వల్ల 50% మకర రాశి వారికి కలిసి వస్తుందమ్మా. వీటితో పాటు వీటి కంటే కూడా ఈ క్రోధి ఆదాయ వ్యయాలను చూచినట్లయితే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. చూడండి, అత్యధికమైన సంఖ్య 14, అత్యధిక సంఖ్యలో ఉంది ఆదాయం. అంటే చాలా బాగుంటుంది. ఈ గ్రహ బలము దానికి చాలా బాగా ఉపకరిస్తుంది. అందులో ఎవరు? పంచమ బృహస్పతి యోగం. పంచమ బృహస్పతి మకరం వారికి మే నుండి అనగా ఉత్తరార్ధంలో ఎటు పడితే అటు లాభం ఉంది. ఇంటా బయట కలిసి వస్తుంది. ఐశ్వర్యప్రదంగా పనిలో విజయం, కుటుంబ సౌఖ్యం, ఒక ఇంటి వారు అవ్వటం. రాహు వల్ల కూడా చాలా బాగుంది. అన్ని విధాలా చక్కని ఫలితాలు ఉన్నాయి. ఇక మకర రాశి వారికి విద్యాయోగాన్ని చూసినట్లయితే దివ్యమైన విద్యాయోగం ఉత్తరార్ధంలో అంటే మే నుండి కలగబోతోంది. ఏమాత్రం శ్రద్ధ పెట్టి చదివినా విద్యలో రాణిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప మార్కులను సాధించి జ్ఞానవంతమైనటువంటి సంస్కారాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా బ్రహ్మాండమైన గుర్తింపు, అలాగే పదోన్నతి, అధికార లాభం, నూతన ప్రయత్నాల్లో విజయం, సుస్థిరత, స్థిరత్వం ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతిభతో కూడినటువంటి కీర్తి ప్రతిష్టలను పొందుతారు. విశేషమైన ఫలితాలు వ్యాపారంలో ఉన్నాయి. పలు మార్గాల అభివృద్ధి, తోటివారి నుండి గుర్తింపు, అలాగే దశ దిశలా వ్యాప్తి చెందటం, బుద్ధి బలంతో నూతన ప్రయత్నాలు, మీరు చేస్తున్న వృత్తిలో నైపుణ్యం పెరగటం, కుశలత, అందరినీ మెప్పించడం, ఆశించిన ఫలితాలు ఉంటాయి. వ్యవసాయంలో ఇంకా చెప్పుకునే అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆదాయం విశేషంగా ఉంది. మరి ఆదాయం విశేషంగా ఉందంటే ఖర్చు కూడా ఉంది కదా అండి అంటే వస్తేనేగా ఖర్చు పెట్టేది, లేకుండా ఎక్కడ ఖర్చు పెడతాం? అప్పు చేసి ఖర్చు పెట్టేదాన్ని ఖర్చు అనం, రుణం అంటాం. కాబట్టి ఇక్కడ ఆనందంగా ఖర్చు చేస్తున్నామంటే వస్తేనే. దాన్ని మీరు తెలివిగా ఈ గ్రహ బలాన్ని ఉపయోగించుకొని దాచుకుంటే బాగా వస్తుంది. అలా నూతన ప్రయత్నాల ద్వారా ధనలాభాన్ని పొందటం, లక్ష్మీ కటాక్ష సిద్ధి, సంపదలు, సిరి సంపదలు బ్రహ్మాండంగా ఉంటాయి. భూగృహ వాహనాది యోగాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇక వివాహ యోగం చూస్తే పెళ్లి కాని వారికి విశేష ప్రయత్నాల ద్వారా మంచి జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీ ఆశయాలను చక్కగా ఒక్కొక్కటిగా సాధించుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటే చెబుతున్నారు, ఇటు ఆదాయ వ్యయాలు బాగున్నా, రాజపూజ్య గౌరవాలు బాగున్నా, లేదా ఇక్కడ 4 గ్రహాల్లో ఏ 2 గ్రహాలు బాగున్నా మనకి అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది. మనని అదృష్టం వరించి తీరుతుంది. ఈ విధంగా కృషి చేసినట్లయితే మంచి ప్రయత్నాలు ఉంటాయి. మకర రాశి వారికి శుభప్రదమైన బ్రహ్మాండమైన అదృష్ట యోగం కలగబోతోంది. అలాగే ఇంకా ధ్యానం విషయానికి వస్తే ఏలినాడు శనిలో ఉన్నాం కాబట్టి శని ధ్యానం చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి ఒక విశేషమైన యోగం పట్టింది ఈ సంవత్సరం. మనకి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానాలను చూస్తే ఆదాయం 14, ఖర్చు 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ ఆదాయ రాజపూజ్యాలు విశేషంగా యోగిస్తున్నందువల్ల కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. ఇది ఇక్కడ రహస్యం. ఇక్కడ 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రహాలు ఏవి అనుకూలించట్లా. గురుబలాన్ని చూస్తే 3, 4 రాసుల్లో జన్మశని, ద్వితీయ రాహువు, అలాగే అష్టమకేతు ఏ గ్రహము అనుకూలించే స్థానంలో లేవు. అయినప్పటికీ భయం లేదు. ఆదాయ రూపంలో క్రోధనామ సంవత్సరం ఆదుకుంటోంది. రాజపూజ్య రూపంలో బ్రహ్మాండంగా రక్షిస్తోంది. 6 రాజపూజ్యం, ఆదాయం 14. విశేషమైనటువంటి శుభాలని మనం సాధించడానికి అవకాశం వచ్చింది. ఈ వచ్చిన అవకాశాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రణాళికలు సిద్ధం చేయాలి. మన బాధ్యతలేంటి, మన కర్తవ్యాలేంటి, మనం ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులైతే విద్యాపరంగా జాగ్రత్తగా పొదుపుగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా ఉద్యోగస్తులైతే ఉద్యోగపరంగా ఎవరు ఏ ఏ రంగాల్లో కృషి చేస్తున్నారో వారు ఆయా రంగాల్లో విశేషమైన కృషిని కొనసాగించినట్లయితే శుభ ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి.
విద్యార్థులు స్వశక్తితో కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇతరులపై ఇతర విషయాలపై దృష్టి నిలపకుండా ఏకాగ్ర చిత్తంతో విద్యను అభ్యసించాలి. ఎంత కృషి చేస్తే అంత విద్యాయోగం మనకి రాజపూజ్య రూపంలో క్రోధనామ సంవత్సర ఫలితాలు యోగాన్ని ఇస్తున్నాయి. ఇక ఉద్యోగ విషయాన్ని చూస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయని భావించినప్పటికీ కూడా, గ్రహాలు అనుకూలించినప్పటికీ మనకున్నటువంటి ఒక విశేషమైన యోగం ఏంటంటే ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానాలు. అందులో రాజపూజ్యం విశేషంగా ఉంది, ఆదాయం బాగుంది కాబట్టి వృత్తిపరంగా ఉద్యోగపరంగా బ్రహ్మాండమైన విజయం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. మీరు చిత్తశుద్ధితో చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ఉత్సాహంగా పనిచేయండి. ఓర్పు సహనాన్ని వినియోగించండి. శాంతబుద్ధితో క్రోధం లేకుండా వ్యవహరించండి. నష్టాలు వాటంతటవే తొలగుతాయి. వృత్తిలో మీ ప్రతిభను మీరు ఉపయోగించే కర్తవ్యాలను పూర్తి చేయండి. 1-2 సార్లు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. వ్యవసాయంలో పరిస్థితులకి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ధైర్యం చేసి ముందుకెళ్ళండి, మేలు జరుగుతుంది. ఎందుకని ఆదాయం బాగుంది కాబట్టి. ధన విషయంలో కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది. అలాగే ఆదాయ రూపం బాగుంది కాబట్టి ఆదాయం ఎక్కువగా ఉన్నది కనుక మంచి జరుగుతుంది. ఆదాయం 14 ఉండటం విశేషం, రాజపూజ్యం 6గా ఉండటం విశేషం. అభివృద్ధి పథంలో పయనించడానికి సాహసోపేతమైన కృషి ఎంతగానో సహకరిస్తుంది. భూగృహ వాహనాది యోగాలు కూడా సహకరిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలలో విష్ణు సహస్రనామం చదివి శనగలు కనుక దానం చేస్తే బృహస్పతి కటాక్షం వల్ల ఈ నెలలో వచ్చేటటువంటి మాస వార ఫలితాలను అనుసరించి శుక్రగ్రహ అనుకూల ప్రభావంతో ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి వివాహ ఘడియలు సంపూర్ణంగా సంప్రాప్తిస్తాయి. మంచి జరుగుతుంది. మరిన్ని శుభాలు జరగటం కోసమై, ఏలనాడి శని దోష నివృత్తి కోసమై శని ధ్యానం చేస్తూ ఈశ్వరారాధన చేస్తే పట్టిందల్లా బంగారంలాగా ఉంటుందని చెప్పటంలో రాజపూజ్యము అలాగే ఆదాయము మనకి ప్రమాణంగా కనపడుతున్నాయి. శుభం భూయాత్. ప్రధానంగా మీనరాశి వారికి 25% గ్రహబలం ఉన్నప్పటికీ ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఆదాయం బాగుంది కాబట్టి అసలు ఊహించని విధంగా ఆదాయాన్ని పొందే 11 అంటే ఎంత? 14కి చాలా దగ్గర. 12, 13, 14 3 తక్కువ. అంటే త్రికరణ శుద్ధిగా ఆ 3ని ఇట్లా మార్చుకోవాలి. త్రికరణ శుద్ధిగా మార్చుకొని చేస్తే బ్రహ్మాండమైనటువంటి క్రోధిలో విజయం. క్రోధిలో ఎవరైనా విజయం సాధించారా అంటే ఆదాయం అధికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ సాధిస్తారు. అందులో మీనరాశి వారు ఉన్నారు. ఇక దేవగురువైనటువంటి బృహస్పతి పూర్వార్ధంలో అంటే మే వరకు సంతృప్తి. మీనరాశి వారికి దేవగురువైన బృహస్పతి సంవత్సర ఆరంభంలోనే కలిగిస్తున్నారు అని మనకి కనపడుతోంది. అలాగే ఏలనాడి శని దోషం ఉంది, జన్మ రాహువు, సప్తమ కేతు. ప్రధానంగా దేవగురువైనటువంటి బృహస్పతి అదృష్టాన్ని ప్రసాదిస్తున్నారు. ఆశించిన ఫలితాలను ఇస్తారు. అద్భుతమైన వాక్ పటిమతో మంత్రసిద్ధితో మీరు సత్యాన్ని మాట్లాడండి, మంచి జరుగుతుంది. జపం చేసుకోండి, కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం అయితే చేస్తారో ఆ ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు. మే వరకు అనుకూలంగా ఉన్నది. మే తర్వాత శ్రద్ధ పెంచాలి చదువులో. ఉన్నత విద్యల్లో ఏకాగ్రతను పెంచండి. రాజపూజ్యం బాగున్నది అంటే అర్థం ఏంటంటే ప్రయత్నాలకి ఫలితం అనుకూలంగా ఉంటుంది, ప్రోత్సాహం బాగుంటుంది, కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యలో ఏకాగ్రతతో ప్రయత్నించండి. పూర్వార్ధంలోనే గురుబలం ఉన్నది కాబట్టి మంచి సంకల్పం చేయండి. ఈ మే 1 వచ్చే వరకు గురు ధ్యానం చేస్తూ చక్కగా ఒకసారి పుస్తకాలు తీయండి. ఆ పుస్తకాలకి కాస్త కుంకుమ పెట్టి బొట్టు పెట్టి నమస్కారం చేసుకొని, ఏ గురు బృహస్పతి, ఓ సరస్వతీదేవి నన్ను ఈ సంవత్సరం అంతా విద్యాపూర్వకంగా అనుగ్రహించి ముందుకు నడిపించి ఏకాగ్రతను శ్రద్ధను నాకు ఇచ్చి ప్రసాదించు తల్లి, ముందుకు నడిపించు తల్లి అని మీరు ప్రార్థన చేయండి. ఇక ఆ దేవత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మే వరకు మీరు చేయవలసిన ఆలోచనలు సంకల్పాలన్నీ మే లోపల పూర్తయ్యేట్టుగా ప్రణాళికల రూపంలో సిద్ధం చేసుకోండి. ఆదాయం 11, రాజపూజ్యం 5 కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇది నిజం. వివాహ యోగం బ్రహ్మాండంగా ఉంది. వివాహం కాని వాళ్ళకి మే వరకు బ్రహ్మాండంగా ఉంది. మే తర్వాత శనగలు దానం చేయండి, బాగా ప్రయత్నం చేయండి.
అనకుండా చక్కగా ముందుగానే అనుకొని విష్ణు సహస్రనామం చదివి ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళి కనుక ఆ సంబంధాన్ని చూస్తే వాళ్ళలో సుగుణాలు మిమ్మల్ని వరిస్తాయి, మీరు వారికి ఉన్నతంగా కనపడతారు, శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి కుటుంబపరంగా, అలాగే సంతానపరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా అభివృద్ధిని సాధిస్తారు, కర్తవ్య దీక్షలో ముందుకెళ్తారు. అలాగే ఇంకొక మాట ఏమిటయ్యా అంటే మార్చి 29, 2025 నుండి జన్మరాశిలోకి ఏలనాటి శని ప్రభావంలో ద్వితీయ స్థానగతుడైన శని భగవానుడు జన్మస్థాన గతుడైన శని యోగాన్ని ఇవ్వడానికి చూస్తున్నారు. ఇప్పుడు ద్వాదశంలో ఉన్నారు కాబట్టి మరిన్ని ఫలితాలకి మీనరాశి వారు శని ధ్యానం కనుక చేసుకున్నట్టయితే శ్రేష్టమైన ఫలితాలు చక్కగా ఆనందంగా అనుభవిస్తారు. కొంచెం ధనాన్ని దానం చేయండి, శని మిమ్మల్ని అనుగ్రహిస్తారు, శనిపీడ తొలుగుతుంది, శని దోష పరిహారం అవుతుంది, సంశయం పోతుంది, ఆనందంగా జీవించడానికి ఆరోగ్యకరమైనటువంటి ఉన్నత మానసికమైన శక్తి మీకు లభిస్తుంది. ద్వాదశ రాశుల గురించి ఫలితాలు చాలా చక్కగా తెలియజేశారు. ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలో కూడా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ తవ్యసే ఓచే మశంతమగుం హృదే సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర ఆశీర్వచనములు. క్రోధినామ సంవత్సర అధిష్టాన దేవత అయినటువంటి ఆ కుజగ్రహము అందరినీ రక్షించి కాపాడుగాక. విజయోస్తు, జయోస్తు. వీక్షించారు కదా క్రోధినామ సంవత్సర రాశి ఫలితాలను. సిద్ధాంతి గారు తెలియచేసిన పరిహారాలన్నిటినీ చక్కగా పాటించండి. అలాగే మీకందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.